స్తంభాలు పడ్డాయి యారు ఇక్కడ. పోళ్ళు అప్పుడు మేము ఉన్నప్పుడు పెదవాపు ఉన్నప్పుడు డీడీ కట్టిండు ఇది. నితిన్ కానున్నది ఇదేమో మనది. బా ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా, ఇయర్స్ అవుతుంది. ఇట్లా సగం చేసిలేంద్రా ఇదంతా. అప్పట్లోనైతే రోజు వచ్చి చేసేది. ఇదంతా నీట్గా ఉండేది. ఈ టేక్ చెట్లు మేము పెట్టుకున్నాం. మనకి ఇత్తరారా అమ్ముకున్నాక. ఇలా బావి ఉండే మాది, బావి తవ్వినాం, భూమి కొన్నాం, లాస్ అయినాం. ఇళ్ళకి వెళ్ళి ఇదంతా మంచిగా చేసుకునేది చెట్టు కింద. ఈ చెట్టు ఎక్కి వండుకునేది నేను ఆడలతో మంచిగా పంగళ్ళలో పడుకునేటోని. ఇది ఎందుకు రెండుగా చేసిళ్ళు అసలు? భూమి చూస్తుంటే ప్రాణం పోతుంది. మంచిగా చేసుకునేటోళ్ళు టేక్ చెట్లు ఇవన్నీ. ఇదంతా మనదే. టేక్ చెట్లు అయితే అప్పుడు ఎవడు కేసీఆర్ ఎవరో దేని కిందనో వస్తే ఆడ నుంచి ఇంటికాడ నుంచి మోసుకొచ్చి మరీ పెట్టినాం. ఇదంతా అసలు నీట్గా ఉండేది. ఇది సగం చేసిళ్ళు, సగం వదిలిపెట్టిళ్ళు. ఆ టేక్ షీట్ చూడు ఎంత పెద్దగా అయింది. నేను చెప్తా అంట మొత్తం కలిపి అర్జునికి అక్కడ లాస్ట్ స్తంభం కనబడుతుందా, ఆ స్తంభం కాడ నుంచి ఇక్కడి వరకు 2 ఎకరాలు ఈ బిట్టు మొత్తం. ఇటు ఈ స్తంభం, ఈ స్తంభాలు సూటిగా అట్లా అక్కడ ఆ స్తంభం నుంచి ఆ స్తంభం వరకు ఆ 3 స్తంభాలు, ఆ 3 స్తంభాల నుంచి ఇటు చక్కగా ఇటు చక్కగా ఈ టేక్ షీట్ వరకు. మళ్ళీ ఈ మూల, ఈ స్తంభం నుంచి ఈ మూల, ఇదంతా కలిపి ఒక బిట్టు 2 ఎకరాలు. ఇదంతా నీట్గా ఉంచుకునేది. ఇది బాగా తవ్విచ్చినాం, మనమే తవ్విచ్చినాం. ఇలా 7 పొలాల బావి ఇది. ఈ బావి ఇప్పుడు వాడుకోక చూడు, మొత్తం చెట్లు పెరిగి ఇంత ఆగమైంది. 7 గొర్రెల బావి అది. ఎండాకాలం వస్తే బావిలో నీళ్ళు ఒడగొట్టి చేపలు పట్టేటోళ్ళం పొద్దుగాకు మేము అందరం వచ్చి. ఇదంతా మనం ఇక్కడైతే నీట్గా ఉంచేది. మంచిగా పత్తులు వేయడానికి, కలుపు చేయడానికి వచ్చి ఇలా వండుకునేది మంచిగా. ఇలా మన మోటార్ ఉండేది, మనదే పైపు. అప్పుడు ఇదే అప్పుడు వేసినాం. ఈడ ఉండేది మోటార్ ఏమో అక్కడ ఉండేది. దీన్ని తాడు కట్టి బావిలోకి వేసేది. ఈ చెట్ల పంగళ్ళల్లో ఈ పంగల వండుకునేటువంటి. ఇదేమో తంగేడి చెట్టు, బతుకమ్మ అప్పుడు పనికి వచ్చేది మనకు. మస్తు ఉండే ఇదంతా. అప్పుడు ఇదంతా వర్షాలకు కొట్టుకుపోయేది, ఈ గడ్డ లేకముందు. ఎండాకాలంలో మట్టి పోయించి ఇదంతా సాఫ్ చేసుకున్నాం నీట్గా. ఇదంతా గడ్డ పోస్తున్నాం. ఇది వాడక, ఇక వాడితేనేమో దీన్ని తెచ్చుకున్నాం కొంచెం నీటి. వాడక మొత్తం ఒర్రే పడ్డది. మళ్ళీ ఈసారి వర్షాలకి ఒర్రె ఇక్కడిది కాస్త అక్కడికి అవుతుంది. ఒర్రెలకి వెళ్ళిపోతుంది. దీన్ని మంచిగా కాపాడుకోవాలి. వీడి వరకు మూల, ఆడ నుంచి బిట్టు, అక్కడి నుంచి అక్కడి వరకు. ఇప్పుడు అది పైపు, డ్రిప్ పైప్ మన